వస్తే పద్మ పనులన్నీ అయిపోలేదా? ఇంకా ముట్టుకుంటా పట్టిందా ఇంకా చేస్తావా? నీ అక్క బావ వస్తున్నారట, వాళ్ళు వచ్చే వరకు నువ్వు కళ్ళు కోడి తీసుకురాపో. వచ్చే వరకు నేను అన్ని తయారు చేస్తా. ఇగో పండగ పూట కళ్ళు తాగకపోతే పోషమ్మ తల్లి మొగవాడు తిప్పకూడదంటే. అమ్మా నేను వచ్చారు పండ్ల నీళ్ళు కాకపోయినానుకో ఈ పంట సాగు చేస్తా. ఏమనుకుంటున్నావు? బుజ్జి తల్లి గంగేవరా రెడీ అయినవారా? సరే లోపల కొనా పోతున్నా నేను. మా సాల్తి నువ్వైతే పోయిరాపో. తొందరగా కానీ కోని గోసుడే సుక్కేసుడే, కోని గోసుడే సుక్కేసుడే. నా కళ్ళు నేనే తాగాలి, నా పొట్ట రెండే పోవాలి, నా చికెన్ నేనే తినాలి, నా పొట్ట రెండే పోవాలి. బాగా రాకేష్ ఇదే రాకడా? ఇప్పుడే వస్తాను సిటీ నుంచి. మరి అంత మంచిదేనారా? మరి ఆఫీసులో లీవ్ ఇచ్చినారా? లీవ్ ఎందుకు ఇయ్యరా సీనా? ఊళ్ళో కొంచెం పని ఉన్నదని వచ్చినాం ఇంటికి. అబ్బా కరెక్ట్ టైంకి వచ్చిర్రా. ఊళ్ళే బోనాల పండుగ జరుగుతుంది. అరే మావా ఫుల్లు తాగుడే ఫుల్లు తినుడే పొట్టు ఎంజాయ్ చేద్దాంరా. ఏం ఎంజాయ్ రా? ఇంక కళ్ళు తాగడేంద్ర చీప్ గా ఏంద్రీ కోడేంద్ర చేతుల. మంచి సిటీ ఏంది, సిటీలో ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుంది, తాగుడు ఉంటుంది, కాస్ట్లీగా మందు ఉంటుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తాం, రెస్టారెంట్ పని తిరుగుతాం. ఇంకా ఈ ఊర్లో చెట్ల పోంటి ఏంద్ర ఇది? అరే నువ్వు సచ్చపూస లెక్క మాట్లాడుతున్నావురా. నువ్వు ఎక్కడి నుండి పోయినావురా? ఇక్కడ నుండి పోలేదా? అరే నువ్వు 100 బీరు తాగింది ఒకెత్తు, తెల్లగలు తాగింది ఒకెత్తు. విన్నావా? ఏమే పద్మ ఉన్నావా లేవా? పద్మ ఏందయ్యా పొద్దుగాల పోయి ఇప్పుడు వస్తావా? కళ్ళు కోడి తెమ్మంటే ఆడనే సంసారం పెట్టినావా? అయ్యో తొవ్వల మరి రాకేష్ గారు ఇట్లా కలిసిండే. వాళ్ళు సిటీ నుండి వచ్చిర్రు, కొంచెం మాట్లాడిన వాళ్ళతోటి, అందుకే లేట్ అయింది. ముచ్చట్లకు మంచిగానే మూతి చాపుతున్నావు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఈడ పనులన్నీ ఇట్లానే ఉన్నాయి. నువ్వు వాడు ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటే ఈడ పనులన్నీ ఎవరు చేయాలి? నువ్వు పోయేటప్పుడు మంచిగా ఎప్పుడో పోయినావు కదా. ఏందే ఎంత మాట అనేవే? ఇల్లాడు చదువు ఇంటికి అందం, మొగోడు తిరుగుడు ఊరికి అందవే. ఇల్లాడు చదువు ఇంటికి అందం, మొగోడు తిరుగుడు ఊరికి అందవే. నేను తిరగపోతే ఈ ఊరికి అందమే లేదే. చాలు నీ సంబరం, మూసుకొని లోపలికి నాడు, లేకుంటే ఇలా బోనం నీకే ఎత్తుతా. ఏంద్రా బామర్ది పండుగ పూట ఇంటి ముందు బాలు ఎత్తున్నావు? బాబా ఎప్పుడు వచ్చినవే? నిలబెట్టినప్పుడు వచ్చిండ్రా? ఎప్పుడు వచ్చినావు అన్న? ఎప్పుడు వచ్చినావు అక్క? ఇప్పుడే వచ్చిందే. కోడ అవు అల్లుడేడి? ఆళ్ళకి పరీక్షలు ఉన్నాయి, రాలే. అంత మంచిదేనారా చెల్లె? అన్న బామ్మర్రీడు బాగా రెచ్చిపోతున్నా అరుచుకో అన్న. ఒకసారి అరుచుకోయా అన్న, బాగా రెచ్చిపోతుడు. మీ అన్న చెల్లెలేమో మా తమ్ముడు మీకు బాగా కొడుతురు, మీ ఇద్దరు ఇప్పుడు సాఫ్ చేస్తా ఏమనుకుంటారు? అక్క కొద్దిసేపు ఆగా, ఇలా సంగతి చెప్పుదాం. ఏం చెప్తావు మా సంగతి? సరే ఈ వాన కొడుతుంది, పరి లోపలికి పరి. ఏమైందే? ఇంకా పుదుచుడు అయిందా కాలేదా? పొద్దు పోతుంది, వానేస్తాడుంది. అవుతుంది ఆగయ్యా. ఎవరో బామారిది ఇదేనా రాకడా? తెలుసురా, నువ్వు డబ్బు పైదానికి వస్తావు. ఏమో తమ్ముడు మీకు బాగా ఉరికత్తున్నావు రాక రాకత్తే.
సాల్ది నువ్వు నీ తమ్ముడు దా లోపలికి రా. చెప్పక్క. ఏమయ్యా అంత తయారైంది, మరి పోదామా? సరే పోదాం బాయ్. చలో పోదాం. డోలు డోలు డోలమ్మ డోలు డోలు బోనాల పండుగే వచ్చింది డోలు డోలు కళ్ళు మంచిగా పట్టుకోయి బావు. ఏ బామ్మర్ది ఆ, ఫోన్ మంచిగా పట్టుకోరా మరి. మస్తు పట్టుకున్నా. తమ్మి మంచిగా మొక్కురా దేవుడికి. పల్లెం పల్లెం కుడుకలు బెల్లం తర్వాతన యాపకమలు చేసెను గానం. డ్రెస్ మంచిగా ఉంది. ఏడ కొనుక్కున్నావు? నేను వెమ్లవాడలో కొనుక్కున్నా. నీ డ్రెస్ కూడా మంచిగా. నువ్వు ఏడ కొనుక్కున్నావు? సిరిసిరాలో కొనుక్కున్నా. నిజంగా విశ్వశ్రీ మీ ఊర్లో బోనాల పండుగ నాకు మంచిగా అనిపించింది. అవునా? మీ ఊర్లో ఎప్పుడు జరుగుతాయి బోనాల పండుగ? నన్ను పిలుస్తావు? నిన్ను విలువనా? మా అన్నయ్య నేను వచ్చి నిన్ను తీసుకోవద్దాం, ఓకేనా? అవ్వా చికెన్ కూడా ఉడకవచ్చు. పోయి మంచిగా కళ్ళు తాక్కుంటా ఒక్క ముక్క తింటా ఫీల్ అయ్యేది. ఎవరా రాజేష్ ఎటు ఇటరా ఇక వచ్చిన పని అయిందా మరి? ఏం పని ఏమోరా, వచ్చిన పని మొత్తం పెండింగ్ పడ్డది, ఏడు దాడా ఆగిపోయింది. అయ్యో మరి గిట్టెడు పోతుర్రా?
సీను నువ్వు చెప్పింది నిజం రా. ఊళ్ళో చాలా పండుగ వాతావరణం ఉందిరా. ఎంతైనా సిటీ సిటీ పల్లెటూరు పల్లెటూరా, పల్లెటూరు మించికి ఏది రాదురా బాయ్. ఈ టైంలో పల్లెటూరు గ్రామం చాలా ఆనందంగా ఉందిరా. అరే ఇదే ఆనందంలో మా ఇంటికి పోదాంపా, చికెన్ ఉడుకుతాంది, బీర్లు పెట్టనున్నాయి. ఈ అద్దరు అన్నారమ్మన్నారు. అరే ఎప్పుడు మీ ఇంటికి పోయేరా, ఇప్పుడు మా ఇంటికి పోదాంపా. పా, పా, పా. ఎరా బామ్మర్ది, మంద అయిపోయింది. చికెన్ ముక్కు ఉంది కానీ మంద అయిపోయిందిరా. తీసుకొస్తావా తీసుకురావా? బా నాకు బీర్ అయిపోయింది, బీర్ తెప్పిన. ఏంద్రో బామ్మర్ది, మంద తెప్పిమంటే మర్రే చూస్తున్నావురా. తెప్పిస్తావా తెప్పియవా? అవునే బావా, ఎప్పుడు నేను తెప్పించినది అవుతు. మనం రాంగా ఉత్త చేతులు వేసుకుని ఒప్పుకుంటూ వచ్చినే, రాంగా ఓ కోటరు ఓ ఆఫ్ వేసుకొస్తేమో. ఎప్పుడు చూడు జేబులోకి వెళ్ళి పైసలు తీస్తున్నా అద్దా తీస్తున్నా అద్దా తీస్తున్నా అద్దా అని చూస్తావు. మన నా బామ్మడిది ఉన్నాడు, అనుకో కోటరు ఆఫ్ తాగిస్తాడు. ఎప్పుడు తాగిపించావాడే? నీ తాగిపించిన మొగలేనా? అగో తమ్మి ఏంట్రా చిన్నలే పెద్దలేదా నీకు? ఎటువంటి మాట్లాడుతున్నావు? ఎటు కూడా ఇంటికి వస్తామా నారా? లేవు అక్క, అత్తగారింట్లో అల్లుని గారాబం చేయాలన్నారు. కాకపోతే బావ ఇంటికి వస్తే గుర్రబుద్ధులుగా కష్టపడతాను. ఆయన పుణ్యాలు కలిసి తినిపోతాడు. నువ్వే అక్క. ఏం చూసి గిదేనా నీ మర్యాద? నీ అక్కని చేసుకున్నందుకు ఇచ్చే మర్యాద గిదేనారా? అరే నేనేం తప్పు మాట్లాడినా బావా, ఉన్నట్టే మాట్లాడినా. అయ్యి ఏందయ్యా పండుగ పూట లొల్లి? సపరేక తిను. వచ్చిందమ్మా వయ్యారి పద్మ. నీ తమ్ముడు దామోడేసుకుంటాడు తెలుసా అని, కుక్కతో కాబట్టి గోదావరినట్టుంటది ఆ బతుకు. ఏంది బా ఎక్స్ట్రా చేస్తున్నా బాగా? అవునే, ఏదో పండుగ వస్తుందా పబ్బం వస్తుందా ఈ ఇంటికి ఎట్లా తినాలి, ఎట్లా తాగాలి, ఎట్లా దుమ్ము తినాలి అడుగుతారు. నీ వాళ్ళు ఎప్పుడైనా ఒక్కదాని ఒక్క రూపాయలు పెట్టినారా నాకు? నీ అమ్మగారోళ్ళకి అంతే, నా అక్కోళ్ళకి అంతే, అందరూ నా దుమ్ము తినడానికి వస్తారు. కానీ నాకైతే ఒక్కడు పెట్టోళ్ళు లేడే. అవురా తమ్మి, పండగ పూట వీళ్ళ ముందర ఇచ్చేది తింటా మా నాన్న మమ్మల్ని పిలిచినావు. మేము లేకొచ్చినాం మారా నీ ఇంటికి, ఏదో నువ్వు పిలిచినామని వచ్చినాం కదరా. మంచిగా ఉంది ఆయన మీ తమ్ముడు మర్యాద. వీళ్ళందరి ముందు మనం ఇచ్చే తీసిండు. అవునా అక్క, నువ్వు కూడా హుషారే ఉన్నవే. రోడ్డు ఈ బ్యాంక్ లో బాగా తెలియకుండా 4 లక్షలు దాచినావు. నాకు మొన్న ఆపద పడి వచ్చి అక్కొక్క 1 లక్ష రూపాయలు ఇయ్యన్న, ఇచ్చినావే. తోడబుట్టిన తోడుకు ఇచ్చే మరే ఇదే నానే. ఏమరా సీను, మమ్మల్ని ఇంటికి పిలిచి ఈ లొల్లేంద్రా ఇంట్లో? ఏ ఊకోరా, అలా గురించి నీకు ఏం తెలియదు. అయ్యో ఊకో అయ్యా, ఏదున్నా తర్వాత చూసుకుందాం. నీ అమ్మగారు సాధనం చక్కగా ఉన్నదే, అందుకని అటు దుబ్బుతారు, నువ్వు ఈ వాళ్ళు ఇటు దుబ్బుతారు. అందుకనే బతికిత పడండి. అవరా సీను, మొత్తం మర్యాద చేసినవరా. నేను గింతంతా మంది అడిగితే గింత రుల్లి చేసినవరా. మనం బాగా అన్న అన్న, అయ్యో అయ్యో తప్పైంది అన్న, తప్పైంది. కూసో కూసో. ఆయన తాగిన మధ్యలో ఏదో మాట్లాడుతున్నాడు కానీ పట్టించుకోకే అన్న, కూసో. అవురా సీను, ఇదేనారా పద్ధతి? బాగానే గౌరవం కూడా లేకుండా మాట్లాడుతున్నావు. ఏదో అడిగిండు బామ్మర్ది ప్రేమ కొద్ది, దానికి గింతలో లేతావురా? నువ్వు పొద్దున ఎంత మంచిగా మాట్లాడావురా మాతోటి. ఊరు గురించి మంచిగా మాట్లాడి నువ్వు మంచి విషయాలు చెప్పినావు. ఇప్పుడు నేను ఇట్లా చూస్తా అనుకోలేరా, నువ్వు ఇట్లా మాట్లాడతావు నాకు తెలియదు. ఒకసారి చెప్పు. అవురా తమ్మి, 4 లక్షల కోసం నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అవి నా పైసలారా, మా యారల పైసలు. మా మర్రి తాగుతుండి తింటున్నాను, మా యారలు బ్యాంక్ లో పెట్టమని ఇస్తే పెట్టినా. చింత కింద మల్లేశానికి 1 లక్ష రూపాయలు నీకు ఇవ్వమని ఇచ్చిన, ఎక్కడి రావి? నా పైసలు అయితే నువ్వు ఇయ్యవని ఆయనతో ఇప్పించిన నీకు. అవురా తమ్మి, ఇలా తోడబుట్టిన తోడ కోసం మాట్లాడుతున్నావు. నీకంటే ముందు పుట్టిన నాకు తెలియదారా? ఇలా 4 లక్షల కోసం బాగుందడా? నన్ను ఎన్ని చేసినావు నువ్వు? ఏమనుకుంటారా బావా? అక్క నన్ను క్షమించే, తాగిన మత్తులో
నా సోపు దిగల ముంగడ మిమ్మల్ని ఇచ్చే తీసినట్టు మాట్లాడినా. నువ్వు ఇంత సాయం చేసినావు నాకు తెలియదు అక్క. బావా అక్క నన్ను క్షమించురే. సరే బామ్మది, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఇక ముందు మనం మంచి కలిసిమెలిసి ఉందాం రా బాబు. సరే తీ అయ్యా, తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, ఇప్పుడైనా అందరం కలిసి సంతోషంగా ఉందాం ఏ మంచిగా. టిప్పులాడి నీ పంచాయతీ గొడవని నువ్వు వాగు. ఇంకా బామ్మది, నన్నేమో క్షమించి బావా అని అడుగుతుంది, మరి మా చెల్లెలికో బాగుతున్నావు ఏంద్రా? ఏం పంచాయతీ రేమలా మీది? ఏ ఊకో బావా, మొన్న పండుగకు వీళ్ళు అమ్మగారి ఇంటికి పోతే నా సడ్డ కూడా అందరికి కుర్చీ చేస్తారు, అది చికెన్ ముక్కలు వేస్తారు, బెంగళూరు ఫ్లైట్ బాటిల్ తెచ్చి పెడతారు, నాకు చీపులు ఇక్కడ మందు కూడా పోయారు బావా. ఏ ఊకో అయ్యా, అట్లేం లేదు. మా పెద్ద బావ అప్పుడు మా కుటుంబం అటు ఇటు ఉన్నప్పుడు మంచిగా ఆదుకున్నాడు అన్ని విషయాల్లో, అంతే తప్ప అలా మర్యాదలు అట్లా ఇట్లా నేను చూడలే, నిన్నేం తక్కువ చూడలే, నువ్వు తక్కువ అర్థం చేసుకున్నావయ్యా. అరే బామ్మది ఊకోరా, పండగ పూట ఏం లుల్లిరా ఇది? అది తెలుసో తెలియక కాదు చేసిర్రు, దాని గురించి నువ్వు ఎందుకు రారు పెద్ద లుల్లి చేస్తావు? బావా నా అత్తగారి బట్టని మంకు పట్టు పట్టిందంటే అసలు విడిచిపెట్టలే. కాదండి. ఏ వాడుకో సపన పండు తిను. నువ్వు చక్కగా ఉంటే గిరంతా ఉంటున్నారా? నువ్వు గట్టున్న కడిగి గిట్టున్నది. అరే తమ్మి ఏంద్రా ఈ లొల్లి? అయిపోయింది అనుకుంటే ఇంకెంతసేపు పొడిగిస్తావు ఈ లొల్లిని? అక్క ఇది నా కార్లు మొక్కరాక ఈ మంకు పట్ట అసలు అడిగినా నేను. ఓ పద్మ అవని కాలాట మొక్కే ఈ పంచాయతీ నడుస్తుంది. సరే తీ అక్క, మొక్కుతా. అవునా సరే మొక్కే. నువ్వు మొక్కుతా గాయం చేస్తండే ఎలావుడి మొక్కు నాతోటి ఏమనుకుంటాను. కాళ్ళు మొక్కించినావు కదా, వీళ్ళందరూ ఓని నీ సంగతి చెప్తా. పెళ్ళి అయిపోయిందా లేదురా బామ్మది? మంది తెప్పిస్తావా? తెప్పేవరా? ఏ నీకెందుకే బా, మా శోభదేవికి ఫోన్ చేసినా ఇంకా మందు పట్టుకొస్తాడు, తాగుడే తినుడే ఎంజాయ్ చేద్దాం. ఏ ఒకే రైట్ బామ్మది నువ్వు. హాయ్ అందరికి నమస్కారం. వెల్కమ్ టు వి స్టార్ ఫిల్మ్స్. మా వీడియో చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.